వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారి పెద్ది సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది ఒక ఎత్తు అయితే, పెద్దికి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏ అప్డేట్ వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ చిన్నపాటి నెగిటివ్ వచ్చినా కూడా అభిమానులు ఎక్కడా ఊరుకోవట్లేదు. అయితే ప్రస్తుతం ఆ సినిమాలో ఒక మంచి మాట కోసం లేదా ఒక పాట కోసం రై రాయ్ రారా అన్న సాంగ్ నిమిత్తం చిరంజీవి గారు ఏకంగా ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రత్యేకంగా వైరల్ అవుతుంది. అయితే ఎందుకు అంత ప్రత్యేకంగా చిరంజీవి గారు ఆ సాంగ్ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేశారు, దాంట్లో అంశాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో పెద్ది సినిమాకి సంబంధించి చిత్ర బృందాన్ని అలాగే కొన్ని అంశాలు ప్రస్తావిస్తూ చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో దాని సారాంశం ఏంటంటే, చిరంజీవి గారు అంత ప్రత్యేకంగా మెచ్చుకోవడానికి గల కారణాలు ఏంటి? తెలుగు సినిమా బజ్ క్రియేట్ చేసుకోవడానికి రిలీజ్ ముందుకు చాలా రకాలైనటువంటి ఎత్తులు పై ఎత్తులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. గతంలో ఎంత అప్డేట్స్ ఉండకపోతే సినిమా గురించి, సినిమా ఏదో షూటింగ్ ఎక్కడో అరకులోనో ఎక్కడో జరుగుతున్నట్టు ఏదో వార్త, అదేదో సినిమా మ్యాగజైన్లో ఇంతో వార్త చదువుకుంటే ఎక్కువ. కానీ ఈరోజు సోషల్ మీడియా వెళ్ళిన తర్వాత పాలసీస్ అన్నీ కూడా మారిపోయాయి. దాంట్లో ముఖ్యంగా ఈ సినిమా పిఆర్ రిలేషన్స్ అంటాం, మామూలుగా పబ్లిసిటీ రిలేషన్స్. ఈ సినిమాను బజ్ క్రియేట్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి. కొన్ని దిక్కులో మాత్రం, కొన్ని సందర్భంలో మాత్రమే ఆరోగ్య పరిస్థితులు దాటి హెల్తీ కాకుండా అన్హెల్తీ కండిషన్కి వెళ్ళిపోయి బూతులని రకరకాల కాంట్రవర్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళు బ్యాడ్కే వెళ్ళిపోయారు, కానీ బెనిఫిట్లకు వెళ్ళినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. అయితే సినిమా రిలీజ్కి ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిందంటే రాజమౌళి గారు లాంటి, లేదా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు సినిమా ఆన్ షెడ్యూల్ ఉన్నప్పుడు దాన్ని క్రేజీ క్రియేట్ చేసుకుంటుంటారు. వర్మ గారేమో దాన్ని నెగిటివిటీ కానీ దాన్ని ఒక అగ్రెసివ్ మెథడ్లో ఆయన వెళ్తాడు. సో అదే పాలసీని అందరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నటువంటి పెద్ది సినిమా, రామ్ చరణ్ ఈడా వచ్చే చిత్రానికి మనకు తెలిసింది ఆల్రెడీ ఒక స్టెప్ తోటి ఆల్రెడీ గ్లిమ్స్ ఒక పాట రిలీజ్ చేశారు. ఆ స్టెప్ తోటి అప్పటికే అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. దాని పేరు మీద పెద్ది ఆ పాట మీద చాలా రీల్స్ కూడా వచ్చాయి, ప్రైవేట్ రీల్స్, ప్రైవేట్ సోషల్ ప్లాట్ఫామ్లో. ఇప్పుడు రెండవది కూడా రిలీజ్ చేశారు. అది రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తున్నటువంటి స్పీడప్ డ్యాన్స్ చేస్తున్నాడు బాగా. ఆ స్టెప్ చూసిన తర్వాత ఫుల్ ఎనర్జెటిక్గా కంటిన్యూగా బహుశా ఒక 35 సెకండ్స్ దాకా ఏదో ఉంటుంది ఆ స్టెప్స్. సో నియర్లీ అంత పెర్ఫార్మెన్స్ నాన్ స్టాప్గా చేయడం నిజంగా కూడా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. దాంతోపాటు ప్రేక్షకుడే కాదు, రామ్ చరణ్ ఫాదర్ అయితేనేమి, మెగాస్టార్ చిరంజీవి గారు అయితేనేమి, అతను కూడా దాన్ని ప్రశంసిస్తూ, అంటే దాన్ని డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ మాస్టర్ని, దాంతోపాటు ఆ కెమెరా డిఓపి గారిని అయితేంది, డైరెక్టర్ గారిని అయితేంది, సో పాట పాడిన వాళ్ళని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ని, ఎవ్రీథింగ్ ఎవరు ఎఫర్ట్ ఆల్ చేశారు. సూపర్ డూపర్ ఉంది, ఎనర్జెటిక్ కనపడుతుంది. చూస్తుంటే సినిమా ఎమోషన్ బాగా ఉంది. సో అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చిరంజీవి గారు అయితే ట్వీట్ చేశారు. నిజంగా అంటే దీంతో ఏముందంటే, పాట సినిమా ఎలా ఉంటుందో ఎక్స్పెక్టేషన్ బస్ క్రియేట్ అవ్వడంతో పాటు సినిమా అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తుంటే సినిమా గురించి ప్రేక్షకులు అంటే రామ్ చరణ్ అభిమానులు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. ఆటోమేటిక్గా సినిమాకు బజ్ పెరిగితే రేపు పొద్దున్న రిలీజ్ టైంకు మంచి క్రేజీ తోటి ఫ్యాన్సీ రేట్తో సినిమా వెళ్తుంది. సినిమా రిలీజ్ తర్వాత కూడా, అంటే రిలీజ్ కాగానే ఫస్ట్ 1 వీక్లోనే వాళ్ళ డబ్బులు రావడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. సో దానికి తగినటువంటి అంటే సినిమా సబ్జెక్ట్ చేయడం కాదు, సినిమా ప్రమోషన్ కూడా ఇంపార్టెంట్ అని ఇట్లాంటి సంఘటనలతో మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో కనిపిస్తున్నటువంటి స్టెప్స్ చూసిన తర్వాత పర్సనల్గా మాట్లాడుకుంటే, రామ్ చరణ్ గారు ఎక్కడా కూడా కాంట్రవర్సీకి 1% కూడా దారి అండ్ అవకాశం ఇచ్చే పర్సన్ కూడా కాదు. ఇప్పటి వరకు ఆయన ఎంత గ్లోబల్ స్టార్ అయినప్పటికీ కూడా చాలా సున్నితంగా మెగాస్టార్ గారి పేరుని చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాని ఎంత సీరియస్గా తీసుకున్నాడో మనకి ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్ అనుకోవచ్చు, ఆ మూవీలో కనిపించే స్టెప్స్ బట్టి, అంటే చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకున్నారని అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి, మేము అదే చెప్తున్నాం కదా, సినిమా ఎప్పుడైనా సరే గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు సినిమా మేకింగ్తో పాటు ప్రమోషన్ ఇంపార్టెంట్. ఆ ప్రమోషన్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడుతున్నారు. సినిమా కథా విషయంలో వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారో, సినిమా స్టార్టింగ్లో ఎలా ఉంటుందో, సినిమా స్టార్టింగ్ ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా స్క్రీన్ ప్లే చేసుకోవాలనేది ఒక కసరత్తు జరుగుతూ ఉంటుంది. సో అదంతా ఒక రకంగా జరిగేది ఒకప్పుడు. దాంతోపాటు ఇప్పుడు పిఆర్ స్టంట్, పిఆర్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సినిమా బజ్ క్రియేట్ చేయడం, అందులో భాగంగానే జరుగుతూ ఉంది.
రామ్ చరణ్ మంచి ఆర్టిస్ట్, ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్టు. దానికన్నా ముఖ్యంగా ఆయన మెగా ఫ్యామిలీ నుంచి రావడమే ఆయనకు ఒక ఎసెట్. సో ఆల్రెడీ పుట్టుకతోటి నటనని పోషణ పట్టుకున్నటువంటి నటుడిగా చెప్పొచ్చు. నాకు తెలిసి రామ్ చరణ్ అయితే ఏ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది ఏం లేదు. 1-6 సినిమా చేసినా సినిమా పరంగా బాగున్నాయి సినిమాలు. సో మంచి నటుడు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న నటుడిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.